హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ దసరా హాలిడేస్కి 2 డేస్ ట్రిప్ వేసామండి. ఒకరోజు అన్నవరం, వైజాగ్, నెక్స్ట్ డే అరకు. మేము తెనాలి నుంచి అన్నవరం బయలుదేరాం. 7కి అలా బయలుదేరామండి. దారి మధ్యలో చుట్టూ చెట్లు, పొలాలు, అసలు ఏలూరు దాటాకండి కొబ్బరి చెట్లు సూపర్ ఉన్నాయనండి. తర్వాత గోదావరి నది, మనం వెళ్ళే దారిలోనే గోదావరి నది కనిపిస్తుందండి. మొన్న వర్షాలు బాగా పడ్డాయి కదండి, చెట్లు నదిలో నీళ్ళు కూడా బాగా ఉన్నాయండి. అలా మధ్యాహ్నానికి మేము ఆగుతూ మధ్యాహ్నానికి రీచ్ అయ్యామండి. కింద భోజనం చేసేసి పైకి మేము కారులో పైకి ఎక్కామండి. కొంచెం జాగ్రత్తగానే డ్రైవ్ చేయాలండి, ఎందుకంటే కర్వ్స్ ఎక్కువ ఉంటాయి కదా, కొండలు కదా. ఇక్కడ అన్నవరంలో సత్యనారాయణ స్వామి చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, సత్యనారాయణ స్వామి పక్కనే శివుడు కూడా ఉన్నారండి. ఆ విషయం మనకి అక్కడ పూజారి చెప్పేదాకా తెలియలేదండి. ప్రతి చోట వేరు గుళ్ళు కదండి, ఇక్కడ మాత్రం శివుడు, విష్ణువు కలిసే ఉన్నారండి. తర్వాత అన్నవరంలో వ్రతం చాలామంది జరుపుకుంటారండి. దాంట్లో నాలుగు రకాలు ఉన్నాయండి. 300 టికెట్, 500 టికెట్, 1000 రూపాయలు, 2000. మీరు తీసుకున్న టికెట్ బట్టి రూములు మారుతూ ఉంటాయండి. 2000 టికెట్ అయితే ఏసీ రూమ్ అంటండి. తర్వాత మేము 300 రూపాయల టికెట్ తీసుకొని దర్శనానికి పైకి వెళ్ళామండి. ఒకవేళ చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్, వృద్ధులు ఎవరైనా ఉంటే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. ఎందుకో మరి ఆ రోజు మాత్రం చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు. సో మాకు చాలా ఫ్రీగా, చాలా దగ్గరగా, చాలా బాగా దర్శనం జరిగిందండి. ఆ పైనుంచి చూస్తుంటే ఆ కొండ వ్యూలు ఎంత బాగున్నాయో. ఇంకా తర్వాత మేము మధ్యలో అక్కడక్కడ ఆగి వైజాగ్ రీచ్ అయ్యాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.